ప్రదీప్ మనస్తత్వం. ప్రదీప్ మీరు మీ భావాలను మనసులో దాచుకోలేరు. బాధ అయినా, సంతోషం అయినా మీరు వెంటనే వ్యక్తపరుస్తారు. ఏ విషయంలో అయినా మీరు మిగతా వారికంటే ఎక్కువగా స్పందిస్తారు. మీరు మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. మీకు అనుమానాలు, అపోహలు ఎక్కువ. మీరు ఏ విషయంలో అయినా ఒకటికి రెండుసార్లు పరీక్షించి కానీ నిర్ణయం తీసుకోరు. ప్రదీప్ మీకు విమర్శించే ధోరణి అధికంగా ఉంటుంది. మీకు ఏది కూడా ఒక పట్టాన నచ్చదు. మీ ఆలోచన విధానం కూడా మిగతా వారికంటే భిన్నంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని మిగతా వారికంటే ప్రత్యేకమైన వారిగా చేస్తుంది. ప్రదీప్ మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒక భయం, అనుమానం వెంటాడుతూనే ఉంటాయి. ఏ విషయంలో అయినా చొచ్చుకుపోయే స్వభావం, మంచి మాటకారితనం మీ స్వంతం. మీపై ఇతరుల ప్రభావం అంత సులువుగా పడదు. మీ అభిప్రాయాలను తొందరగా మార్చుకోరు. ప్రదీప్ మీరు ఎవరిని కూడా సులువుగా నమ్మరు. ఒకసారి ఎవరిని అయినా నమ్మితే ఇంకా ఆ నమ్మకం అంత తొందరగా సడలదు. మీ ఇష్టాయిష్టాల విషయంలో బాగా పట్టుదలగా ఉంటారు. మీకు నచ్చితే ఏదైనా చేస్తారు, నచ్చకపోతే ఎంతదాన్నైనా వదిలేస్తారు. ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడం అన్నా మీకు ఇష్టం. మీకు మంచి విశ్లేషణ శక్తి ఉంటుంది. ప్రదీప్ మీరు ఏ సమస్యను అయినా కొత్త కోణంలో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. మీకు భావావేశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు బాధ కలిగినా, మీకు నచ్చిన వారికి బాధ కలిగినా వెంటనే దుఃఖం వస్తుంది. మీ ఆవేశాన్ని, అసహనాన్ని అదుపులో పెట్టుకోకుంటే అది మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. మీరు కొత్త విషయాలు కనుక్కోవడంలో, రహస్యాలను ఛేదించడంలో మంచి నైపుణ్యం, ఆసక్తి కలిగి ఉంటారు. మిగతా వారికి సాధ్యం కాని చాలా పనులు మీరు సులువుగా పూర్తి చేయగలరు. ప్రదీప్ మీకు సంబంధించిన విషయాలు బయటపెట్టడానికి ఇష్టపడరు కానీ ఎదుటివారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. మీకు ఓపిక తొందరగా నశిస్తుంది, అలాగే చిరాకు ఎక్కువ పడుతుంటారు. మీరు ఇతరులను ఎంత విమర్శించినా మీలో ఉండే నిజాయితీ, సేవా గుణం మిమ్మల్ని అందరూ ప్రేమించేలా చేస్తుంది. ప్రదీప్ మీరు కుటుంబ విషయాలలో, ఆర్థిక విషయాలలో అదృష్టవంతులనే చెప్పొచ్చు. స్నేహితుల కొరకు ఎంత కష్టమైనా పడతారు, అలాగే శత్రువులపై పగ సాధించడానికి ఎంతకైనా తెగిస్తారు. ఈ రెండింటి విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు ఖాళీగా, ఏ పని లేకుండా ఉండటం అంటే ఇష్టం ఉండదు. అలాగే ఏ విషయంలో అయినా చివరి వరకు పోరాడుతారు తప్ప మధ్యలో వదిలేయరు. మీకు ఊహాశక్తి అధికంగా ఉంటుంది. దాని కారణంగా కొత్త విషయాలు కనిపెట్టడం కానీ, కష్టమైన వాటిని సులువుగా చేసే మార్గం కనిపెట్టడం కానీ చేస్తారు. ప్రదీప్ మీకు పోటీ లేకపోతే నచ్చదు. మీరు దేంట్లో అయినా పోటీపడి గెలవాలని కోరుకుంటారు. అలాగే మీకు ఒక చోట స్థిరంగా ఉండటం ఇష్టం ఉండదు. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. మీరు అంత సులువుగా ఎవరితో స్నేహం చేయరు. అలాగే మీ స్నేహితుల విషయంలో ఎంతో నిజాయితీగా ప్రవర్తిస్తారు. అందుకే మీ స్నేహం కలకాలం ఉండేలా ఉంటుంది తప్ప చీటికి, మాటికి గొడవలు పడే విధంగా ఉండదు. మీరు ఎక్కడ ఉన్నా మీకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. మీ ఇంట్లో సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాని కొరకే ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ ఆలోచనలకు అనుకూలంగా మీ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ప్రదీప్ ఇష్టాలు, నిజాయితీ, రహస్యాలు, అర్థవంతమైన పనులు, పూర్తిగా లీనమయ్యి పనిచేయటం, ఆదర్శంగా ఉండటం, ప్రత్యేకంగా ఉండటం, గుర్తింపు, గారాబం, నిజాయితీ, దీర్ఘకాల స్నేహం. ప్రదీప్ అయిష్టాలు, ఎంచుకునే అవకాశం లేకపోవటం, పెత్తనం చెలాయించటం, అవమానకర ఉద్యోగాలు, లోతైన బంధాలు, పొగడ్తలు, గుర్తింపు లేకపోవటం, నమ్మక ద్రోహం, రహస్యాలు బయటపెట్టడం. ప్రదీప్ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీరు పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వటం వలన, అలాగే మీ సంపాదన బాగుండటం కారణంగా సాధారణంగా ఆర్థిక సమస్యలు రావు. అయితే కొన్నిసార్లు మీరు మొండిగా గొప్పలకు పోయి ఖర్చు చేయటం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీకు ఉద్యోగం ద్వారా కాకుండా మీ పెట్టుబడులు, పొదుపు, చిన్న చిన్న వ్యాపారాల కారణంగా కూడా ఆదాయం వస్తుంది. ప్రదీప్ వివాహం, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీ జీవిత భాగస్వాములు మంచి వైవాహిక జీవితం కలిగి ఉంటారు. అలాగే మీరు కూడా మీ జీవిత భాగస్వామిని అంతే ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు మీకుండే ప్రశ్నించే ధోరణి కానీ,
అనుమానం కానీ మీ కుటుంబ జీవితంలో సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ వైవాహిక జీవితం ఏ సమస్య లేకుండా సాగిపోతుంది. ప్రదీప్, మీరు మీ భార్యని అధికంగా ఇష్టపడతారు. ఆమెలో ఉండే మంచి గుణాలను మీరు ఎప్పుడూ పొగడుతుంటారు. అలాగే మీ కుటుంబం పరువు, మర్యాదల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మీ భార్య మీ అభిప్రాయాలను గౌరవించకపోయే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు అసహనానికి లోనవుతారు. కుటుంబంలో పెత్తనం మీదే ఉండాలనే ధోరణి విడనాడటం వలన మీరు మీ కుటుంబంలో అందరి ప్రేమను పొందగలుగుతారు. ముఖ్యంగా మీకు నచ్చకపోయినా మీ కుటుంబం గురించి తీసుకునే నిర్ణయాల్లో మీరు మీ భార్య మరియు ఇతర కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వటం వలన మీ కుటుంబంలో మీపై ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ప్రదీప్, శారీరక స్థితి. ప్రదీప్, మీరు మంచి శారీరక స్థితి కలిగి ఉంటారు. మీరు పొడవైన చేతులు, మధ్యమ పొడగిరి ఎత్తు కలిగిన ఆరోగ్యవంతమైన దేహం, విశాలమైన నుదురుతో కూడిన ముఖంతో చూడగానే ఒక ప్రత్యేకత ఉన్నవారిలా కనిపిస్తారు. మీకు జుట్టు తక్కువగా ఉండటమే కాకుండా రింగులు తిరిగి ఉంటుంది. మీ వయసు పెరిగే కొద్దీ లావయ్యే అవకాశం ఉంటుంది. మీరు పూర్తి తెలుపు కాకుండా కొంత ఎరుపు, రాగి మిశ్రమ వర్ణపు దేహం కలిగి ఉంటారు.